నెక్స్ట్ ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారన్న? అయితే తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులో ఉన్నారు కదా, ఎందుకని అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు? ఎందుకు బాబు గారు సీఎం అయితే ఏం మంచి జరుగుతుందని మీరు చెప్తున్నారు? అట్లనే కాదు, డెవలప్మెంట్ అంతా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్మెంట్, ఉద్యోగాలు అవన్నీ వస్తాయి. ఓకే, లోకేష్ గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే పొత్తులో ఉన్నాం కాబట్టి సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు డౌటే లేదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం తెలుసున్నారు. సో ఈ మాట చెప్పడంతో జనసేన ఫ్యాన్స్ టీడీపీ ఫ్యాన్స్ కొంచెం డిస్కషన్, కొంచెం వాగ్వాదం మొదలైంది అన్నమాట. అంటే సీఎం అభ్యర్థికి చంద్రబాబు నాయుడు గారు ఉంటమే కరెక్ట్ అంటారా? పవన్ కళ్యాణ్ గారికి అర్హత లేదా, లేకపోతే మీరేమనుకుంటున్నారు? పొత్తులో ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని మా ఒపీనియన్. అంటే పవన్ కళ్యాణ్ గారికి అర్హత లేదా? ఎందుకు లేదు, ఉండొచ్చు. అంటే ఎందుకు వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సీఎంగా ఉండాలి? అంటే ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నారు కదా, ఎక్స్పీరియన్స్. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇస్తే ఓకేనా? ఓకే. సో మొత్తానికి అంటే లాస్ట్ క్వశ్చన్ అన్న, 175 సీట్స్లో ఎన్ని సీట్స్ టీడీపీ జనసేనకి వస్తుంది, వైసీపీకి వస్తుంది మీరు గెస్ట్ చేయండి. అట్లా గెస్ట్ చేయలేము. కొన్ని పర్సంటేజ్లో చెప్పండి, 100%లో 60-40, 50-60 అలా 50-60 రావచ్చు టీడీపీకి. రిమైనింగ్ ఓకే 60% టీడీపీ జనసేన కదా సార్ కన్ఫర్మ్. మిగతాది వైసీపీ. థ్యాంక్ యూ. ఓకే.